హాయ్ అన్న. నా ఎక్స్పెక్టేషన్ అంటే 100కి ఒక 70% రీచ్ అయిందన్న. నాకైతే సినిమా బాగుందన్న. నేను డైరెక్టర్ గురించి మాట్లాడినా, నేను మహేష్ బాబు గురించే చెప్తాను అనమాట. నాకు అసలుకి డైరెక్టర్ అక్కడ కనపడాల, మహేష్ బాబు గారు కనపడ్డారు. నేను చూసిన 2.5 గంట నిమిషంగా నేను మహేష్ బాబు గారి బాడీ లాంగ్వేజ్, ఆ లుక్స్ అవి అన్నీ తీసుకున్నాను అనమాట. బీజిఎం తమ్మని అసలుకి ఏంటంటే లేపాలన్న. ఇంకా బీజిఎం అసలుకి మహేష్ బాబు కట్అవుట్ అన్న. ఇంకా గట్టిగా కొట్టుంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిండు. ఓవరాల్గా చెప్తున్నాను, మహేష్ బాబు గారు ఈ సినిమాని తీసుకెళ్లారనమాట. వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు అనమాట. మహేష్ బాబు గారు తప్ప ఎవరు దాన్ని మ్యాచ్ చేయలేరు. ఆ విధంగా ఉంది. కుర్చీ మడత పెట్టే సాంగ్ అన్న. మహేష్ బాబు గారు డ్యాన్స్, స్లో స్టెప్స్, క్లాస్ స్టెప్స్ అంటారు కదా, దీంట్లో మాస్ ఎరగదీశాడన్న. నాది నక్కిలీస్ గోల్స్ అది బీటుగానే వస్తుంది ఆ పాట. దానికి ఒక్క నిమిషం వేసాడు, లుంగి మీద వేస్తాడు. అదైతే ఎస్పెషల్లీ హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే జగపతి బాబు గారు, రావు రమేష్ క్యారెక్టర్ కానీ అన్ని కానీ ఏంటంటే చాలా చాలా బాగున్నాయి అనమాట. ఏంటంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ లెక్కలోనే తీసుకోవచ్చు అన్న. ఫ్యామిలీతో కలిసి చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అన్న. వేరియేషన్ బాగుందన్న. బీడీ తాగే స్లాగ్ అగ్గిపెట్టిని ఇలా కొట్టడం, డైలాగులు చెప్పడము, కొడితే పెళ్ళ ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పాలి, ఇవన్నీ కానీ ఏంటంటే చాలా చాలా బాగుంది. కొంచెం ట్రెండీగా ఉంది. ఏంటంటే కొత్త లుక్, కొత్త డైలాగ్స్, డైలాగ్ డెలివరీ కానీ అంతా కానీ ఏంటంటే బాగుందన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అన్న. నేను చెప్తాను, మహేష్ బాబుని చూసే దృష్టిలో పెట్టుకొని సినిమాకి వెళ్ళండి. 3.2 ఇస్తాను. సో సంక్రాంతి ఇటు కొట్టాడని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.